భట్టి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే అసలు ఏం మాట్లాడారు ఆయనకు అర్థం కాకుండా మాట్లాడారు. ఎందుకంటే గతంలో అంటే 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా 1:50 అని మెన్షన్ చేసి ఇచ్చారు. మెన్షన్ చేసినప్పటికీ వీళ్ళు ఏమడిగారు అంటే 12 ఏళ్ళ తర్వాత వచ్చింది, ఒక పుష్కర కాలం తర్వాత వచ్చింది నోటిఫికేషన్ కాబట్టి ఎస్సీ ఎస్టీ అబ్బాయిలు, మైనార్టీ అబ్బాయిలు, ఈడబ్ల్యూఎస్ అన్ని వర్గాలు కూడా ఈ బీఆర్ఎస్లో 10 ఏళ్ళు నడిగిపోయారు. దశాబ్ద కాలం నోటిఫికేషన్ లేకుండా ఒక జనరేషన్ నాశనం చేసింది ఇవ్వమని చెప్పారు. అప్పటి వరకు అప్పుడు ఈయన అడగగానే అందరు బల్లాలు దర్శి ఓ అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్పారు భట్టి గారు? 1:50 ఆ రోజు 50 ఉంటే 1:100 అడిగారు కదా, ఈరోజు 1:100 ఇవ్వమని హరీష్ రావు గారు ఆ రోజు ఆయన ఏ బెంచీలలో కూర్చొని అడిగిండో అదే బెంచ్ దగ్గర నిలబడి అడిగిండు. ఇప్పుడు ఆయన ట్రెజరీ బెంచ్లు ఉన్నా కానీ ఆయన మొత్తం మర్చిపోయి ఏమంటున్నాడు, ఆ రోజు నెంబర్ పెట్టలేదు, ఈరోజు 1:50 అని పెట్టిందని చెప్పారు. అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే భట్టి గారు ఈరోజు మీరు 1:50 అని చెప్పారు కదా, 1:50 అని చెప్పిన దానికి న్యాయం జరుగుతుందని అంటున్నారు. న్యాయం ఎట్లా జరుగుతుందో ఇది 2022 ఇది నోటిఫికేషన్, ఇది 24 నోటిఫికేషన్. ఈ 24 నోటిఫికేషన్ లో 50% ఉంది, ఈ 22లో కూడా 1:50 ఉంది. ఈయన మాట్లాడిన మాటలు ఎస్సీలకు అందరికి న్యాయం జరుగుతుంది అని చెప్తుండు. 54 జీవో అనేటటువంటిది మంచిది, కానీ ఈ రోజు 29 జీవో అనే సోషల్ రిజర్వేషన్ తీసేసిన దానికి కూడా ఈయన ఏం చెప్తున్నాడు అంటే మంచి జీవో మంచిగా చేసిన ఉంటున్నారు కాబట్టి ఇంత మంచిగా దళితులకు మంచిగా జరుగుతుందని చెప్తున్నటువంటి భట్టి విక్రమార్క గారు ఇప్పుడు దళితులకైనా బహుజనులకైనా అందరికి ఎట్లా కనిపిస్తుందంటే ఈయన ఒక అభినవ్ అంబేద్కర్ లెక్క కనిపిస్తున్నాడు. ఈయన గొప్ప మాటలకు మేమందరం కూడా పుష్కరించి ఈయన పాలాభిషేకం చేస్తున్నాం. భట్టి గారికి నిరుద్యోగులు అందరం పాలాభిషేకం చేస్తున్నాం. అసలు యాక్చువల్గా ఈరోజు 500 లీటర్లు బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ మేము నిరుద్యోగులం ఇంకా ఆ పాలు వచ్చేసరికి మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే ఇంకో 6 లీటర్ కొనుక్కొచ్చినాం, ఇది ఏళ్ళ కాబట్టి మాకు పాలు దొరకలేదు. పొద్దుకెళ్ళేటప్పుడు అయితే ఇక్కడనే మా యాదవ సోదరులు ఒక 50 లీటర్లు ఇస్తున్నారు, కానీ ఈ టైంలో అంటే ఇంకా పాలు కూడా బర్రెలు కూడా ఇంకా మాకు సహకరించలేదు.